90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే సిరి. సో మేడం, అంటే ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఒక బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి, స్టిచ్ చేసే ప్రాసెస్లో ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నాం, అది ఎలా చేయకూడదు, అండ్ కట్టింగ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఒక్కసారి బ్లౌజెస్లో ఎన్ని రకాలు ఉంటాయి, మనము తీసుకునే శారీకి ఏ రకమైన బ్లౌజ్ మనకి సూట్ అవుతుంది, దాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఒకసారి బ్లౌజ్ గురించి ఇన్ డీటెయిల్డ్గా. జనరల్గా మనము శారీస్ లుక్ బాగుండాలి అంటే మేజర్ రోల్ అనేది బ్లౌజే. బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగా రాకపోతే ఆ శారీ ఎంత కాస్ట్లీ అయినా అది లుక్ అనేది రాదు అసలు. ఎందుకంటే మనం కొన్ని పట్టు శారీస్ చూస్తాం, చాలా వెయిట్ ఉంటాయి. ఆ వెయిట్ మన బ్లౌజ్ కూడా చాలా సింపుల్ గా ఉండాలి. కొన్ని బ్లౌజెస్కి ఏం చేస్తారంటే డబల్ లైనింగ్ తో ప్యాడెడ్ ఇలా కుట్టించుకుంటూ ఉంటారు. అది మన బాడీకి స్వెట్ అబ్జర్వ్ చేస్తూ అది క్యారీ చేయకుండా దీని బరువు దాని బరువు ఇలా అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. అలా కాకుండా మన బాడీ తీరుని ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏంటి అంటే మన హైట్, వెయిట్, మనం ఎంత లెంత్ ఉన్నాం, షార్ట్ ఉన్నాం, ఇలాంటి మనం ఇప్పుడు ఎవరికో బాగుంది, నా కజిన్ కి కలర్ చాలా బాగుంది, ఈ శారీ చాలా బాగుంది, ఈ డ్రెస్ చాలా బాగుందని మనం కూడా అదే వేసుకుంటూ ఉంటాం. అలా చాలా తప్పులు చేస్తూ ఉంటాం. వాళ్ళకి సెట్ అయింది మనకు సెట్ కాదు. ఎందుకంటే వాళ్ళ బాడీ తీరు వేరుంది, మన బాడీ తీరు వేరుంది. అందుకని లేడీస్ చాలా మంది, మన లేడీస్ జనరల్గా చేసే తప్పులే ఇవి. స్పెషల్గా ఏంటంటే బ్లౌజెస్లో వచ్చేసరికి మనము బేసిక్ లెవెల్లో ఒక 5 వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటాయి జనరల్గా. మనము స్ట్రైట్ కట్, క్రాస్ కట్, ప్రిన్సెస్ కట్, కటోరీ కట్, డబల్ కటోరీ, ఇలా 5 వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటాయి. ఈ 5 వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ని మనం ఎక్కువగా శారీస్ అంటే కొన్ని ఫ్యాన్సీ శారీస్కి ప్రిన్సెస్ కట్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం సింగిల్ పళ్ళు వేస్తూ ఉంటాం కదా. సింగిల్ పళ్ళు వేసినప్పుడు అది లుక్ అనేది మనకి చూడగానే అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ మనం చూడగానే ఫస్ట్ ఫేస్, తర్వాత మన వేసుకునే డ్రెస్ చూస్తుంటారు జనరల్గా మనం కూడా. అందుకోసం అని ఫస్ట్ మనము సింగిల్ పళ్ళు వేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ బ్లౌజ్ని ఎలా క్యారీ చేయాలి, ఎలాంటి ప్యాటర్న్ పెట్టించుకోవాలి, ఎలా కట్టింగ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ బేసిక్లో, అంటే మీరు స్టిచ్ చేసినా చేయకపోయినా ఒక బేసిక్ లెవెల్లో మనకంటూ ఒక నాలెడ్జ్ అనేది కంపల్సరీ అవసరం. ఓకే. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి బ్లౌజెస్లో. ఎందుకంటే లైనింగ్ వాడే విషయంలో మనము అది డై చేస్తే కెమికల్ డైస్తో చేస్తుంటారు. లైనింగ్ కూడా ప్రాపర్గా మంచి లైనింగ్ వాడకపోతే ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాలి ఉంటుంది. ఎందుకంటే రోజంతా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు శారీ కట్టుకునే అలవాటు ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు అది ఎక్కువసేపు మనం క్యారీ చేయాలి కాబట్టి మంచి లైనింగ్ని వాడాలి, మంచి టైలర్కి ఇవ్వాలి, స్టిచ్చింగ్ అనేది ప్రాపర్గా చేయించుకోవాలి. మనం ఈజీగా అంటే లోపల గుచ్చుకునేలాగా ఉండి ఇలా మనకు అన్ఈజీగా ఉండి ఎప్పుడెప్పుడు దీన్ని ఇప్పేద్దామా అన్నట్టు ఉండకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా అవసరం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళ సంగతికి వద్దాం. స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న అసలు బేసిక్ లెవెల్లో నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకి మనం 2 days వర్క్షాప్లో మనం ఒక 1 hourలో మీ బ్లౌజ్ మీరు కుట్టుకునేలాగా మనం ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. అంటే దాంట్లో ఏం నేర్పిస్తామంటే పేపర్ కటింగ్. ఫస్టే మనం పేపర్ కటింగ్ నేర్పిస్తాం. అసలు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ప్రాపర్గా, దాన్ని ఎలా మనం పేపర్ మీద డ్రాఫ్టింగ్ చేసుకోవాలి, నెక్స్ట్ డే మనం దాన్ని మిషన్ మీద ఎలా నీట్గా ఫినిషింగ్ చేయాలి అనే ఈ టాపిక్ మనం ఈ 2 daysలో కవర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇంట్లో అసలు బేసిక్ లెవెల్లో మీకు మిషన్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, అసలు వచ్చినా పర్వాలేదు. కొంతమందికి ఏంటంటే కటింగ్ రాదనమాట, కటింగ్ చేయడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే సరిగా ఈ ప్రాపర్గా రాకపోతే. మేజర్ థింగ్ కట్టింగే కదా. కట్టింగే రానప్పుడు ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేస్తారు వాళ్ళు నీట్ ఫినిషింగ్ తోటి? అందుకోసం అని వాళ్ళకి డ్రాఫ్టింగ్ కంపల్సరీ అవసరం. వాళ్ళ బ్లౌజ్ వాళ్ళే, మీ డిజైనర్కి మీరే మాస్టర్ అవ్వచ్చు. ఇది ఛాలెంజింగ్ అనమాట. 2 daysలో పర్ఫెక్ట్గా ఈజీ మెథడ్లో నేను నేర్పిస్తాను. ఎప్పుడు ఉంటాయి మన క్లాసెస్? April 5th and 6th ఈ మంత్, నెక్స్ట్ కమింగ్ April 5th and 6th క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మీరు పూర్తి వివరాలు ఇంకా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇది క్రాస్ కట్. జనరల్గా ఇప్పుడు మనం డెమోలో ఫస్ట్ డే డ్రాఫ్టింగ్ ఎలా చేస్తాము అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది శాంపిల్ అనమాట. ఇది 38 సైజు చెస్ట్ సైజ్ అనమాట. ఇది క్రాస్ కట్లో మనం కట్ చేసాము. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ చూసావు కదా. దీన్ని ఎలా కట్ చేసుకోవాలి, ఫస్ట్ లెంత్ తీసుకోవాలి. ఇక్కడ చూసావు బ్యాక్ సైడ్ లెంత్ తీసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. ఈ నెక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ఎలాగో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం డ్రాఫ్టింగ్లోనే మార్క్ చేసుకొని తీసుకోవాలి. ఇలా షేప్ ఒకటి తీసుకొని క్రాస్ కట్ అంటే ఫ్రంట్ డాట్స్ కోసం మనం
క్రాస్గా క్లాత్ మీద క్రాస్గా పెట్టాలి. దీన్నే ఇలా క్లాత్ మీద క్రాస్గా పెడితే క్రాస్ కట్ అనమాట. దీన్ని ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. మన బ్రా వేసుకున్నట్టు ఎలా ఉంటుందో బ్లౌజు అంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కూర్చుంటుంది. అదే మన బ్లౌజ్కి మెయిన్ అందాన్ని ఇచ్చేది అదే. తర్వాత నెక్ ఫినిషింగ్, తర్వాత ఆమ్ హోల్ దగ్గర ఫోల్డింగ్స్ రాకుండా ఫ్రంట్ సైడ్ ఆమ్ హోల్ కొంచెం డీప్గా కట్ చేయాలి. బ్యాక్ కంటే ఫ్రంట్కి కొంచెం డీప్గా కట్ చేస్తే చాలా అందంగా, అంటే ఇక్కడ ఫోల్డింగ్స్ రాకుండా కవర్ అవుతుంది అనమాట. మెయిన్ మనం హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా కూర్చోడానికి కూడా బాగుంటుంది కట్టింగ్ అప్పుడు. మీరు మీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారా? అసలు మామూలుగా టైలర్స్ దగ్గర మనం ఛార్జెస్ చూస్తుంటాం. బేసిక్ లెవెల్లోనే స్టిచ్ చేయడానికి 600 నుంచే స్టార్ట్ ఉంది మార్కెట్లో. ఆ 600 ఏదో మీరే మిగిల్చుకుంటే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే మ్యాక్సిమం మన నెలకి ఒక 5-6 శారీస్ అయినా కొంటూ ఉంటాం. ఏదో ఒక అకేషన్కి, మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్ ఉండొచ్చు, చిన్న చిన్న పార్టీస్ ఉండొచ్చు, ఏదైనా సరే ఆ 600 ఏదో మీకే మిగులుతుంది కదా. ఇలా పర్ఫెక్ట్గా ఒక 1 అవర్లో మీ బ్లౌజ్ని మీరే స్టిచ్ చేసుకొని మంచి మాస్టర్గా తయారవ్వచ్చు. నేను చెప్పే క్లాసెస్కి అటెండ్ అవుతాయి. జనరల్గా ఇప్పుడు బిజినెస్ చేసే మహిళలు ఉంటారు, అంటే వాళ్ళు ఒక వర్క్షాప్ పెట్టి సెటప్ చేసి ఒక బుటెక్ లాగా సెట్ చేసి అలాంటి వాళ్ళకి మనం బిజినెస్ ఐడియా ఇస్తాము. అలాగే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అసలు ప్రాపర్గా కస్టమర్తో ఎలా డీల్ చేయాలి, ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి, ప్రాపర్గా ఎలాంటి మాస్టర్స్ని టైలర్స్ని అపాయింట్ చేసుకోవాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి అనేది బేసిక్ లెవెల్లో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు స్టిచ్ చేసుకునేలాగా మనం ట్రైనింగ్ ఇస్తాం. ఇంకా అలా కాకుండా కొంతమంది మాస్టర్గా ఒక టైలర్గా వెళ్ళి నేర్చుకోవాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా 3 టైప్స్ ఆఫ్ పీపుల్కి మనం ట్రైనింగ్ ఇస్తాం సిరి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు అంటారు. ఎస్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.